అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మంచివాడి యూట్యూబ్ ఛానల్. గత సంవత్సరంన్నర నుండి రైతు సోదరుల కోసం నేను వీడియోలు అయితే చేస్తూ ఉన్నానండి. ఈ వీడియోల ద్వారా ఎద్దుల వ్యాపారం చేసేవారు, పశువుల వ్యాపారం చేసేవారు, అలానే డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నవారు, అలానే చిన్న సన్నకారు రైతు సోదరులందరూ కూడా వారి యొక్క పశువులను తక్కువ సమయంలోనే సులువుగా అమ్ముకోగలిగారు. కేవలం రూ. 200, రూ. 150, రూ. 100కే సులువుగా అమ్ముకోగలిగారనమాట. అయితే ఇంతవరకు బాగానే ఉందండి. కానీ కొంతమంది మాత్రం వీడియోలు చేయించుకున్న తర్వాత మనీ ఇవ్వడం కోసం ఫోన్ చేస్తుంటే అసలు ఫోన్ కాల్స్ అయితే లిఫ్ట్ చేయడం లేదండి. ఈ వారంలో గడిచిన 10 రోజుల్లో ₹1000 అయితే మనకి రావాల్సి ఉంది. ఆ పేమెంట్ అంతా కూడా ఫోన్ చేసి అడుగుతుంటే అసలు ఫోన్ కాల్స్ కూడా లిఫ్ట్ చేయడం లేదనమాట. మీరందరూ ఒకటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోలు చేయడం కోసం ఎంతో విలువైన సమయాన్ని నేను కేటాయిస్తున్నానండి. నేను చదువుకోవాల్సిన సమయాన్ని కొంత కేటాయిస్తున్నాను, నా కెరీర్ పైన ఫోకస్ చేయవలసిన సమయాన్ని కొంత కేటాయిస్తున్నాను, అలానే నా ఫ్యామిలీ మెంబర్స్తో కేటాయించవలసిన సమయాన్ని కూడా నేను ఈ వీడియోల కోసం కేటాయిస్తున్నాను అనమాట. ఈ వీడియోలు చేయడం అనేది చాలా సమయము, సహనము, డబ్బుతో కూడుకున్న పని. నెట్ బ్యాలెన్స్ కూడా కట్ అయిపోతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు కూడా నేను 2.5 కిలోమీటర్లు దూరం నుంచి వచ్చి చేశానన్నమాట. ఎందుకు ఇలా చేస్తున్నానంటే, మనం ఇంటి దగ్గర చేస్తే ప్రతిదీ రికార్డ్ అవుతూ ఉంటుంది అనమాట. వీధి కుక్కల అరిచిన శబ్దము, మైకుల శబ్దము, వాహనాల శబ్దము, హారన్స్ ప్రతిదీ వినిపిస్తూ ఉంటుంది అనమాట. చిన్న చిన్న వ్యాపారులు కూడా ఇప్పుడు అమ్ముకోవడం కోసం మైకులు పెట్టుకొని అడుగుతూ ఇలా వ్యాపారం చేసుకుంటున్నారు. అవి కూడా రికార్డ్ అవుతాయి. అవన్నీ రికార్డ్ అవుతాయి. మళ్ళీ మనం డిలీట్ చేసి వీడియో మొదటి నుంచి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట. అందుకోసం నేను ఇంత దూరం వచ్చి చేస్తున్నాను. మళ్ళీ మనం బైక్కి పెట్రోల్ ఖర్చులు కూడా అవుతాయి అన్నమాట. డేటా కూడా అయిపోతుంది. ఎంత దూరం వచ్చినా కూడా ప్రకృతి కూడా మనకు సహకరించదు. గాలి శబ్దం వినిపిస్తూ ఉంటుంది అన్నమాట. సిగ్నల్స్ ఎంత దూరం వచ్చినా కూడా సిగ్నల్స్ ఉండవు. 2-3 నిమిషాలతో అవ్వవలసిన వీడియో 15 నిమిషాలు, 20 నిమిషాలు కూడా ఓన్లీ అప్లోడింగ్ కోసమే టైం పడుతుంది అన్నమాట. కాబట్టి రైతు సోదరులు కానీ ఎవరైనా అర్థం చేసుకోండి. నాకైతే మనీ ఇబ్బంది మాత్రం పెట్టకండి. మీరు అట్లీస్ట్ ఫోన్ లిఫ్ట్ చేయండి. ఫోన్ లిఫ్ట్ చేసి ఈరోజు కాదండి, రేపు లేదా 2 రోజులు లేదా 3 రోజులు అని చెప్తే నేను ఉంటాను. కానీ ఇలా చాలామంది ఇబ్బంది పెట్టారండి. అట్లానే మీరు బాగా అర్థం చేసుకోండి. డైరీ ఫామ్ మెయింటైన్ చేసిన వాళ్ళు ప్రతి నెలలో కనీసం 3-4 పశువులు అమ్ముకుంటూ ఉంటారు. అయినా వాళ్ళు కూడా మన ఛానల్కి పంపిస్తున్నారంటే దానికి కారణం ఈ వీడియోలు చేయడం చాలా రిస్క్, సమయంతో కూడుకున్న పని అనమాట. అందుకోసమే వాళ్ళు మనకి పంపిస్తూ ఉంటారు. ఇది అర్థం చేసుకోండి. ఇక నుంచి నేను ఎవరైతే వీడియోలు పంపిస్తారో, వీడియోలతో పాటు పేమెంట్ పంపిస్తారో వాళ్ళకి మాత్రమే వీడియోలు చేయటం అయితే జరుగుతుంది. దయచేసి ఇది అర్థం చేసుకోండి. పెద్ద పెద్ద ఛానళ్ళు, మనలాంటి పెద్ద ఛానల్లో పెడితే 500 తీసుకుంటారు. కానీ నేను మాత్రం 200 తీసుకొని సర్వీస్ ఓరియంటెడ్గానే రన్ చేస్తున్నాను. ఇది అర్థం చేసుకోండి. ధన్యవాదాలు.